అసలు మా కుటుంబమే పండగలకి సొంత ఊర్లు వెళ్ళే ఆనవాయితీని ప్రారంభించిందని చెప్పి. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో సొంత ఊళ్ళకి వెళ్ళడం కాదు, మీ కక్షలకి, మీ కార్పణ్యాలకి, మీ పార్టీలకి, మీ కూటమికి ఓట్లు వేయలేదని ఊళ్ళలోంచి జనాల్ని, ఇతర పార్టీ కార్యకర్తలను తరివేస్తే తిరిగి వాళ్ళు పండక్కి కూడా ఊళ్ళోకి ముఖం చూపించలేని పరిస్థితి ఉందనేది నిజం. ఒక శాంతియుత వాతావరణాన్ని ఇవాళ కూడా మీరు నెలకొల్పలే. గ్రామాలకి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చేసింది. వాళ్ళు చేసిన తప్పలా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అవ్వడమో, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అవ్వడమో అదే వాళ్ళు చేసిన తప్పు. భయభ్రాంతులు చేసి గ్రామాలకి సొంత ఇళ్ళకి ఇవాళ రాకుండా ఊళ్ళోంచి తరిమేసి సొంత ఊర్లకి పండగలకి రండి అని మీరు పిలుపునిస్తే ప్రజలకు అర్థం కాదా అని అడుగుతున్నాను నేను. చంద్రన్న కానుక అని సంక్రాంతికి ఇచ్చేవాడు, ఉప్పులు, పప్పులు, బియ్యాలు ఏదో చెప్తూ ఉండేవారు. నేను అడుగుతున్నా, ఏమైపోయింది మీ చంద్రన్న కానుక? మీ పప్పు ఏమైపోయింది? మీ నెయ్యి ఏమైపోయింది? మీ బెల్లం ఏమైపోయింది? ఇది మీ సొంత బ్రాండెడ్ ప్రోగ్రామ్ అని కదా మీరు ప్రచారం చేసుకునేవారు. మీ బ్రాండెడ్ ప్రోగ్రామ్ను కూడా ఈ సంక్రాంతికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఎందుకంటే మొన్న నేను ఒక గ్రామం వెళ్ళా మా నియోజకవర్గంలో. అక్కడ మహిళలు నన్ను కలిసినప్పుడు అడుగుతున్నారు, బాబు ఏదో చంద్రబాబు పప్పు ఇస్తాడు, నెయ్యి ఇస్తాడు అనుకున్నాం, అది పోయింది అని. ఆయన సహజ నైజం అది. పెద్ద పండుగ ఎవరికి వచ్చిందా అంటే తెలుగుదేశం పార్టీలోని ఆ కూటమిలో ఉన్న నాయకులకే పెద్ద పండుగ వచ్చింది, కానీ ప్రజలకు రాలే. ఇవాళ పత్రికలో రాశారు, పాత బకాయిలు చెల్లిస్తున్నారంట 6,700 కోట్లు. అది అద్భుతం, అమోఘం అని బ్యానర్ స్టోరీలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పులన్నింటినీ, బకాయిలన్నింటినీ వేలాది కోట్లు తీర్చారు. మీకు తెలుసు, ఆ రోజు ఈనాడే రాసింది 100 కోట్లతో ఖజానా ఇస్తున్నాము జగన్ గారికి, ఆయన ఏం చేస్తాడు పథకాలని. 100 కోట్లతో చంద్రబాబు ఖజానా అప్పచెప్పినా చంద్రబాబు పెట్టిన బాకీలు తీర్చడంతో పాటు, ఆయన ఇచ్చిన బాకీలతో పాటు పథకాలను కూడా సమర్థంగా అమలు చేసిన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పాత బాకీలు ఏదో 6,700 కోట్లు తీర్చి అది కూడా పండగలాగా చెప్తున్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు ఉంటే ఇవాళ మీరు తీర్చేది ఎంత? ఒక విడత అంటున్నారు 700 కోట్లు. ఆ 700 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం, పండగ చేసుకోమంటున్నారు. అంటే మీకేమనిపిస్తుందంటే ప్రజలు మీరు ఏం చెప్పినా అబ్బో బాబు గారు అద్భుతం అని నమ్ముతారనేది మీ భావనలాగా ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి దానికి ఒకటే మంత్రం, జగన్ గారిని తిట్టడం, జగన్ గారి మీద దుమ్మెత్తిపోయడం. ఎవడైనా ఈ ప్రభుత్వం వైఫల్యం చెబితే అదిగో జగన్ గారి వల్ల జరిగిందని మాట్లాడడం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ఎక్కడ మాట్లాడినట్టు చూసా, హనీమూన్ పీరియడ్ అయిపోయిందని. మేము ఎప్పటి నుంచి అదే చెప్తున్నాం, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, మీరు ఇంక వాస్తవాల్లోకి రండి, మీరు పని చేయడం మొదలెట్టండి. ఇంకా భ్రమల్లో హనీమూన్లో ఉన్నట్టుగా బిహేవ్ చేసి మాట్లాడితే జగన్ గారిని తిట్టడం కాదు. తొక్కిసలాట జరిగింది తిరుపతిలో, సిగ్గుపడండి. చారిత్రాత్మకమైన అత్యంత ప్రాశస్తమైన తిరుమల తిరుపతిలో ఇలాంటి సంఘటన జరగడం మీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు బాధ అనిపించట్లేదా? మీ వైఫల్యం కాదా? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో బాధితులకు ఎవరో డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చారని మళ్ళీ సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు. అంటే అక్కడ తొక్కిసలాట జరిగి జనం చనిపోయి కకావికలం అయిపోతే పరిస్థితులు, క్షమాపణ చెప్పడానికి కూడా మీకు నోరు రాలే. నేను క్షమాపణ చెప్పాను మీరు చెప్పండి అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వాళ్ళ బృందాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తే తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. మళ్ళీ తర్వాత ఏమైందో ఏదో సర్దుకున్నాడు.
మేము అడుగుతున్నాం, ఈ సంఘటనకి క్షమాపణ ఎవరు చెప్పాలి? తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ తొక్కిసలాట మరణాలకి క్షమాపణ చెప్పాల్సింది ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు. ఏదో టీటీడీ మీద తోసేసి వాళ్ళ వైఫల్యంగా చిత్రీకరించొద్దు. అక్కడ వేసిన అధికారుల్ని, అక్కడ నియమించిన నామినేటెడ్ పాలక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారి సర్కారే నియమించింది. ఆ విషయం మర్చిపోవద్దు. వాళ్ళకి సమన్వయ లోపంతో పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా వాళ్ళకి భయం లేదు అని అంటే ఎక్కడుంది లోపం? ఎక్కడుంది లోపం? మీరేసిన చైర్మన్ మీకన్నా బలవంతుడిగా కనపడి ఉండాలి. మీరేసిన అధికారులు మీ మాట వినకుండా ఉండాలి. అందుకు ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు మీరు క్షమాపణ చెప్పండి. కానీ మీకు క్షమాపణ చెప్పే అలవాటు లేదు. రాజమండ్రి పుష్కరాల్లో 28 మందో 29 మందో చనిపోతే ఆ రోజే మీరు క్షమాపణ చెప్పలే. క్షమాపణలు చెప్పడం, ప్రాయశ్చిత్త దీక్షలు చేయడం, వీటితో కొత్త రాజ్యాంగాన్ని సృష్టించొద్దు. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. మీరు చేస్తే ఒక క్షమాపణతో పని అయిపోద్ది అనుకోకండి. ప్రక్షాళన చేయండి. రావడమే లడ్డు అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఏదో జంతు కొవ్వులు కలుస్తున్నాయని, కల్తీ అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. దేశం అంతా ఆశ్చర్యపోయింది, ఎంత నీచంగా రాజకీయం చేస్తారా అని. జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిద్దాం, దుమ్మెత్తిపోద్దామని సాక్షాత్తు ఈ ప్రభుత్వం నడిపే పెద్దలందరూ ఇరుక్కున్నారు దాంట్లో. ప్రజలంతా చేవాట్లు పెట్టారు. ఇదేం పోయే కాలం వచ్చింది వీళ్ళకి, ఇలాంటి రాజకీయానికి ఇలాంటి దరిద్రాలని తెచ్చి అంటిస్తారా మీరు? ఎంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని చెప్పులు తీసి కళ్ళకద్దుకుని స్వీకరించే ప్రసాదాన్ని కూడా రాజకీయం చేస్తారని అది మర్చిపోకముందు